హాయ్ వెల్కమ్ టు వి5 న్యూస్. నేను మీ శౌర్య. ఈరోజు ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనతో ఉన్నారు ఆటో అన్న. ఏమైతే వాళ్ళ కష్టాలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు గూడు చెప్పుకోవడానికి మన ముందలు ఉన్నారు. అన్నయ్య మీ పేరేంటి? నా పేరు సతీష్. అన్నయ్య, ఈరోజు సీఎం వల్ల ఇప్పుడు ఉచిత మహిళలకి ఉచితంగా పెట్టారు బస్సులు. మా ఆటోలో ఎక్కడం లేదు, మాకు నష్టం జరుగుతుందని అంటున్నావు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇది అయితే చాలా కరెక్టే మేడం. మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాది కూడా కిరాయి బండిలు ఉన్నాయి, కిరాయిలు వెళ్తలేవు. ఇల్లు ఎట్లా నడిపించాలి, మాకు కూడా కష్టం అవుతుంది చాలా. ఇట్లా పెట్టినవానికి మాకు కూడా చాలా నష్టం అవుతుంది ఆటోలో. ఈరోజు 300 మంది ఆటో వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. కేవలం కారణం ఏంటంటారు? ఇదే మేడం, బిజినెస్ మాకు కూడా డౌన్ అయింది. మేము ఎట్లా బతకాలి అని సీఎం గారితో రిక్వెస్ట్ చేయాలి అని ఆయన దగ్గర పోవాలి మాట అని అందుకోసం ఈ స్ట్రైక్ చేస్తున్నారు. కానీ మీకు రోజువారీ ఎంత వస్తుంది? కానీ ఎంత నష్టపోతున్నారు అసలు? ఇలా ఇప్పుడు 50% దాకా కింద పోయినది. 1000 రూపాయలు సంపాదించగా 500 కూడా ఇప్పుడు అవుతలేవు. అంటే రోజు ఎన్ని ట్రిప్పులు కొడతారు మీరు? ఇక్కడ ఒక 7-8 ట్రిప్ ఇట్లా కొడతాం మేడం డైలీ ఇక్కడ నుంచి. అలా మాకు బండి కిరాయి అవి ఇవి పోయి 700-800 మిగులుతాయి. ఇప్పుడు అది కూడా మిగులుతలేదు. కానీ ఈరోజు సీఎం గారు మహిళలకి పథకం పెట్టేసి వాళ్ళకు కూడా సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఆటోలో తిరిగి ఈరోజు మాకంటూ రోజు వచ్చింది అన్న సంతోషంలో ఉన్నారు. కానీ అది పెట్టడం మంచిదేనా వాళ్ళకి? అంతే, చిన్న మనిషికి అయితే కష్టమే కదా మేడం అట్లా పెట్టింది. రోజు చేసుకొని తినేవాడికి కష్టమైంది కదా ఇప్పుడు. అందుకొరంచే ఇది మా ఆటోలు మొత్తం యూనియన్లు స్ట్రైక్ చేద్దామని కోరుకున్నాం మేము. మీ ఆటో వాళ్ళు ఈరోజు చాలా నష్టం జరిగింది. మీకు 300 మంది స్ట్రైకులు చేస్తున్నారని తెలిసింది. కానీ మీకు స్వయానోపాధి కావాలని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? అదే మీరు అన్నది కూడా వాస్తవమే మేడం. కానీ మాకు చాలా లాస్ మేడం. ఎందుకంటే ఇది ప్రైవేట్ బస్సు, ఇప్పుడు గవర్నమెంట్ బస్సు ఉంది కదా, దానివల్ల మాకు చాలా ఇబ్బందులు, పిల్లలు ఇంకోటి ఏంటంటే చాలా ఇబ్బందులలో ఉన్నాం మేడం. చాలా ప్రాబ్లంలలో క్రియేట్ అయింది మేడం. ఇది గవర్నమెంట్ ఎట్లా పడితే అట్లా హామీలు ఇచ్చుకుంటా పోతే మేము అందరు మా గురించి కూడా ఆలోచించాలి కదా మేడం. మేము కూడా ఓటేసినాం కదా, ఇదే విషయం మేడం. మేము కూడా ఓటేసినాం, పబ్లిక్ ఎట్లా వేసినామో మేము కూడా వేసినాం. మా గురించి కూడా ఆలోచించేది ఉండే కొంచెం. ఆటో డ్రైవర్లు అంటే మేము ఆటో మీద బతికేటోళ్ళం, ఆటో మీద బతికేటోళ్ళం మేడం. బతికేటోళ్ళకు ఇట్లాంటివి చేస్తే ఇబ్బందులు ఎట్లా మేడం? 10,000 ఇస్తారో 15,000 ఇస్తారో అది ఎవరికి తెలుసు? మనకు ఇస్తారో చస్తారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇస్తారో చస్తారో తెలియదు. కానీ ఇప్పుడు ఏంది ఇది? మనకు ఏ గవర్నమెంట్ వచ్చి ఏం చక్కగా చేసింది? ఏ గవర్నమెంట్ వచ్చి ఏ చక్కగా చేసింది? ఏం చక్కగా చేయలేదు మేడం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి మేడం. ఇక కానీ మీకు రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చి మీ ఆటో వాళ్ళు గోడ విని మీకు స్వయం ఉపాధి కల్పిస్తానంటే మీరు ఖచ్చితంగా అంగీకరించి ఓకే అంటారా? మాకు ఆయన ఉపాధి ఏమొద్దు మేడం, చేసే పనులు ఏదో చక్కగా చేయమని చాలు. ఇంకా ఉపాధి ఎందుకు మేడం? ఉపాధి 10,000 ఇయ్యరు, 10 రూపాయలు ఇయ్యరు నీకు నాకు. నువ్వు ఇదే ఆటో తోలాలి, నేను అదే ఆటో తోలాలి. ఇవన్నీ బస్సులని ఫ్రీ పెట్టేసి మనకు ఆగం చేసిన. ఎవరు ఒక్క రూపాయి ఇయ్యరు ఆటో వాళ్ళకు. మనం అనుకుంటున్నాం కానీ ఎవరు ఇయ్యరు. సరే అన్న, ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో? 12 సంవత్సరాలు మేడం. అంటే నీకు రోజువారీ ఎంత నష్టం వస్తుంది మేడం? 2,000 చేస్తే బండికి 500 గ్యాస్ తగులుతుంది, 500 కిరాయి, 500 తిండికి అవుతాయి, 500-600 మిగులుతుంది మేడం. ఏం మిగులుతుంది? కానీ ఇప్పుడు ఈ వారం నుంచి ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు స్టార్ట్ చేశారు. కానీ నీకు ఎంత నష్టం వచ్చింది మేడం? రోజుకు రోజు ఏం లేదు మేడం. పొద్దున్న నుంచి 200 చేసిన మేడం. 200 ఏం లేదు, 200 చేసిన అంతే. గ్యాస్ కూడా కొట్టించుకోలేదు, బండిలో చూపించమంటే చూపిస్తాం అంతే. సరే, ఇప్పుడు సీఎం గారికి ఏమని చెప్పాలనుకుంటున్నారు మేడం? మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేడం. మాకు కూడా న్యాయం చేయాలి, అందరికీ న్యాయం చేసినట్టు మాకు న్యాయం చేయాలి. ఇదే విషయం మేడం. మాకు మహమ్మద్ అమ్జద్. అన్న, ఈరోజు మీరు ఆటో వాళ్ళు చాలా ఇబ్బందిలో ఉన్నారు. మాకు రోజు గడిస్తేనే కానీ మేము ఈరోజు తిరిగితేనే కానీ మాకు పొట్ట గడవదని చెప్పేసి మాట్లాడుతున్నారు. हाँ ना मैडम, कारोबार नहीं है। ये डिस्ट्रिक्ट के गाड़ियों को बंद करे तो कारोबार हमारा भी खुलेगा। एक तो पूरा मुफ्त बस को डाल दिए, अब हम क्या करेंगे? जो भी है हमारे वास्ते से रिक्वेस्ट कर रहे हैं हम, अगर नहीं होता तो बोलिए हम लोग खुद कुछ ना कुछ कर सकते हैं इसमें।
एक तो गाड़ियों के किराया देना, फिर घर का किराया देना। घर का किराया अभी तक नहीं दिया, 10 तारीख के दिन देने का। आज 15 तारीख हो गई मेरे को, क्या करेंगे बोलो। घर में 150 रुपये लेके जा रहे, एक तो कारोबार नहीं, कुछ भी नहीं। ऐसा हुआ तो कैसा, ये डिस्ट्रिक्ट की गाड़ियों को हमेशा कैसे हटाने लगा दो यहाँ से, नहीं समझ में आ रहा। ये ओला उबर के यहाँ से भी कुछ ना कुछ करिए। ये ओला उबर भी आके हमारे को पूरा तकलीफ दे दिया सो है। नहीं तो दुनिया का कारोबार करने वाले हम खुद रो रहे, हम कारोबार के यहाँ से। अब देखो हमें 400 रुपये कारोबार करा, क्या लेके जाएंगे, क्या करेंगे। मेरे को भी 3 बच्चे हैं, मेरे को जोरू बच्चे हैं हमारे को, क्या करेंगे बोलो। जोरू बच्चों को पालेंगे, सेठों को पालेंगे, पेट्रोल पंप वालों को पालेंगे, ये बताइए आप। ఈరోజు సీఎం గారు మహిళలకి ఉచిత పథకం కింద బస్సులు తీసుకొచ్చారు. మీకేమనిపిస్తుంది దాని గురించి? ये लेडीज़ के यहाँ से फ्री करे तो हमारे यहाँ से भी कुछ ना कुछ करिए आप। रेवंत रेड्डी सर से ये रिश्वत से हमारे को कुछ ना कुछ करिए। इलेक्शन आने से पहले हर चीज़ करते बोले, अब वही करना बाकी है बस। हमारे यहाँ से इतनी रिश्वत कर दो बस। रेवंत रेड्डी से धन्यवाद। నమస్తే అన్న. అన్న పేరేం పేరన్న? నా పేరు మొహమ్మద్ యూనుస్ అండి. అన్న, ఈరోజు మీరు ఇంత ఆటో వాళ్ళు ఇంత సఫర్ అవుతున్నారు, ఇంత 300 మంది స్ట్రైకులు చేయడం జరిగింది. ఉచిత బస్సుల వల్ల మీకు చాలా నష్టం జరిగిందని మాకు తెలిసింది. దాని గురించి ఏమైనా रेवंत रेड्डी सर से रिक्वेस्ट है हमारा, ये डिस्ट्रिक्ट के गाड़ियाँ वालों को वापस भिजा दो। और जैसो महीने साल को एक बार हमारे को 12,000 का वादा करे थे, जैसा कि आंध्रा में जगनन्ना हर ऑटो वालों को 10,000 रुपये दे रही, वैसे हमारे को भी 12,000 रुपये दिए। तो बहुत बहुत रिक्वेस्ट है। और ये जो बसेस के यहाँ से जो फ्री लगा है लेडीज़ के यहाँ से, उसके यहाँ से कुछ रास्ता निकालिए, बेटर रहेगा। रेवंत रेड्डी सर से रिक्वेस्ट है। और रेवंत रेड्डी सर से बहुत बहुत रिक्वेस्ट है, हम लोगों के यहाँ से कुछ करिए आप, जैसा कि आप दूसरों के यहाँ से कर रहे हैं। आरटीसी बस वालों के लिए पब्लिक के यहाँ से करें, हमारे यहाँ से भी कुछ सोच के करिए। हमारे भी बच्चे हैं, फैमिली है, हम लोग भी यहाँ पर सफ़र कर रहे हैं। सुबह से यहाँ तक हम 400 रुपये का कारोबार करा मैं अभी तक, 200-300 रुपये का गैस जल गया, 100 रुपीज़ बचे हुआ है। शाम को क्या लेके जाना घर को, ये बताइए सर आप। మీరు రోజు ఎంత సంపాదిస్తుంటారు? बसेस आरटीसी जब खुला था 1,000-1,200 करते थे, अब सुबह से शाम तक 400-500 करना बोल तो सफ़र हो रहा 2-3 दिन से। और काइंडली रिक्वेस्ट है जो डिस्ट्रिक्ट के ऑटो से उनको भिजा दीजिए आप। 5 लाख 6 लाख का ऑटो लेके हम क्या रेंट देंगे, क्या घर को लेके जाएंगे, क्या करेंगे बोलिए। अगर नहीं रहा तो फर्स्ट तक हम लोग सुसाइड कर लेना बाकी रहता है यहाँ पर अब हैदराबाद तेलंगाना में। काइंडली रिक्वेस्ट है रेवंत रेड्डी सर से, कुछ ना कुछ हमारे यहाँ से करिए आप। నమస్తే అన్న, నీ పేరేం పేరన్న? రఫీక్ అమ్మ. అన్న, ఈరోజు మీ ఆటో వాళ్ళందరూ 300 మంది ఆటో స్ట్రైక్ చేస్తున్నారని తెలిసింది. దాని గురించి ఏమైనా మాట్లాడగలరా? అవునమ్మా, ఎందుకంటే బస్సులు మొత్తం ఫ్రీ చేశారు. బస్సులు మొత్తం ఫ్రీ చేసినాక మా ఆటోలో ఎవరు కూర్చుంటలేరు. కనీసం బస్ స్టాప్ మీద నిలబడిన వాళ్ళు నలుగురు ముగ్గురు 20 రూపాయలు 100 రూపాయలు ఇట్లా ఇచ్చి వెళ్ళిపోతుండే. వాళ్ళు కూడా ఎప్పుడు కూర్చుంటలేరు, అందరు ఫ్రీ ఉన్నది. మొత్తం ఫ్రీ చేశారు బస్సులు. మాకు చాలా నష్టం దొరుకుతుంది. అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నారన్న? 20 సంవత్సరాల నుంచి దొరుకుతున్నామ్మా. ఇదే ఉపాధా లేకపోతే ఇలాగే కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇదే ఉన్నదమ్మా మాది. ఇప్పుడు ఆటో నడిపించినాము, ఇదే ఉన్నది మాది జీవితం మొత్తం ఇదే. ఇప్పుడు ఏం పని వేరే పని అయితే చేయలేము మేము. అన్న, మీరు రోజువారీ ఎంత సంపాదిస్తున్నారన్న? అన్న, మేము కనీసం 700-1000 రూపాయలు ఇట్లా సంపాదిస్తుండే. ఇప్పుడైతే అది కూడా లేదు. ఇప్పుడైతే అది కూడా లేదమ్మా. చాలా నష్టం ఉన్నది మాకు. రేవంత్ రెడ్డి సార్ ఇది సీఎం, కొత్త సీఎం ఇట్లా చేసినారు, చాలా అది ఉన్నది. కనీసం మాకు నెలకి 10,000 మాకు పడ్డాలా. అయితే మీరు చివరిగా సీఎం గారికి, ఈ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ స్వయాన ఉపాధి ఎలా కలిగించాలని అడగండి. అంటే చెప్పేది నేను ఏమున్నదంటే, కనీసం ఆలోచించి ఇట్లా చేస్తే బాగుంటుండే. మాకు కూడా ఆలోచించాలి కదా. మా గురించి అయితే చూడలేదు. ఫ్రీ చేసేసారు, మొత్తం ఫ్రీ చేసేసిన ఎవరు కూర్చుంటారమ్మా చెప్పండి మీరు. దాని గురించి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ర్యాపిడో, ఓలా ఇది మొత్తం బంద్ చేసి, ఇది మీరు ఫ్రీ చేసినారు 5 సంవత్సరం దాకా మాకు అయితే అదే ఉన్నది. ఇప్పుడు దాంట్లో కనీసం మాకు 10,000 నెలకి మా బ్యాంకులో వేయాలా.